హై వోల్టేజ్ పొలిటికల్ వార్ కు జూబ్లీ హిల్స్ వేదికైంది. 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులు ఖరారయ్యారు. ఫైటింగ్ పై క్లారిటీ వచ్చింది. తెరవెనుక రహస్య వ్యూహాలు పదనెక్కుతున్నాయి. ఒకరిది సెంటిమెంట్ పై ఆశలు, మరొకరిది అభివృద్ధిపై ఆశలు, ఇంకొకరిది వరుస ఓటములపై రివెంజ్ ప్లాన్స్. ఎవరు నెగ్గుతారు? బలబలాలేంటి? జూబ్లీహిల్స్ బైపోల్ వార్ ఉత్కంఠ పెంచుతోంది. 3 ప్రధాన పార్టీల నుంచి 3 అభ్యర్థులైతే ఖరారయ్యారు. ఇప్పుడే అస్సలు సిసలు పోటీ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి యువ లీడర్ నవీన్ యాదవ్, బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి టికెట్లు ఖరారయ్యాయి. నామినేషన్లు పడుతున్నాయి. మరి ఈ 3లో విజేత ఎవరు? ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయి? ఎవరి బలాలేంటి? జూబ్లీహిల్స్ పోల్ ఈసారి చాలా డిఫరెంట్. సిట్టింగ్ సీట్ గెలిచి తమ ఇమేజ్ డౌన్ కాలేదు అని ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ ముందుంది. అటు రాష్ట్రమంతా హవా చూపి అధికారం చేపట్టిన కాంగ్రెస్ గ్రేటర్లో మాత్రం బోణీ కొట్టలేదు. సో ఈ జూబ్లీ బైపోల్లో గెలవటం ద్వారా తమ జైత్రయాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నారు. పైగా పార్టీ అధికారంలో ఉండడంతో విక్టరీ కొట్టడం కాంగ్రెస్ కు చాలా ప్రతిష్టాత్మకంగా, అంతకు మించి సవాల్గా మారింది. ఇక బీజేపీ కూడా ఎప్పుడు 3వ స్థానానికే పరిమితం కాకుండా ఎఫెక్ట్ చూపించేందుకు వ్యూహాలు మారుస్తోంది. పైగా ఇక్కడ బరిలో ఉన్న 3 ప్రధాన అభ్యర్థులు నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి, మాగంటి సునీత స్థానికులే. అందుకే ఈ బైపోల్ వార్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఉత్కంఠగా మారిపోయింది. జూబ్లీహిల్స్ లో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న రిజల్ట్ రానుంది. సో టైం చాలా తక్కువగా ఉంది. ఫస్ట్ అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్లస్లు మైనస్లు చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ కు విక్టరీ చాలా సవాల్గా మారింది. చాలా కసరత్తుల తరువాత స్థానిక యువనేత, అనుభవమున్న నవీన్ యాదవ్ కు టికెట్ ను ఖరారు చేసింది. 3 మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపింది. ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది కూడా. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన గ్రేటర్లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి ఏర్పడుతుందనుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్ లో కథ మార్చాలనుకుంటున్నారు. ఓట్ చోరీ సహా బీఆర్ఎస్ వేదికలపై చేస్తున్న వ్యవహారాలపై కాంగ్రెస్ ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. పార్లమెంటులో 0, కంటోన్మెంట్ బైపోల్ ఓటమి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ గులాబీ పార్టీకి అదే రిజల్ట్ వస్తుందంటూ కౌంటర్లు వేస్తున్న పరిస్థితి. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. నవీన్ బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి కావటం ప్లస్ పాయింట్. ప్రస్తుతం తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ ఫ్యాక్టర్ ఎన్నికల్లో పనిచేస్తుందని ఆశలు పెట్టుకుంటోంది కాంగ్రెస్. నవీన్ గతంలో 2 సార్లు ఓడిపోయారన్న సెంటిమెంట్ ఉంది. పైగా అతడు చేసే సేవా కార్యక్రమాలు గట్టెక్కిస్తాయనుకుంటున్నారు. నవీన్ యాదవ్ తండ్రికి ఈ సెగ్మెంట్ లో గత 4 దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉంది. కొన్ని రోజులుగా ఈ సెగ్మెంట్ లో వరుసగా మంత్రుల పర్యటనలు, భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగటం పాజిటివ్ గా ఉంది. పైగా నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయటం, మైనార్టీ వర్గాల సపోర్టు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వీరి కుటుంబంపై ఉన్న కేసులను ప్రత్యర్థి పార్టీలు అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ అజరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి లాంటి వాళ్లను ఇప్పటికే బుజ్జగించారు. అయితే వారు ఎంతవరకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారన్నది కీలకంగా మారుతోంది. అటు బీఆర్ఎస్ కు ధీటుగా సోషల్ మీడియాను ఉపయోగించి లేదన్న టాక్ వినిపిస్తోంది. సో ఈ మైనస్ పాయింట్లను అధిగమిస్తే విజయానికి మరింత దగ్గరవుతారన్న లెక్కలైతే ఉన్నాయి.
ఓట్ చోరీ పాలిటిక్స్. వివిధ వర్గాలు పోటీకి దిగుతామని సవాళ్లు చేస్తుండడం జూబ్లీహిల్స్ బైపోల్లో హీట్ పెంచుతున్నాయి. ఇక మాగంటి సునీత, అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల వ్యూహాలు, మధ్యలో ఎంఐఎం గేమ్, ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. బీఆర్ఎస్ శకం ముగిసిందన్న పాయింట్ను కాంగ్రెస్ హైలైట్ చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ బైపోల్ భవిష్యత్ దిశానిర్దేశంగా ఉంటుందన్న వాదన పెరుగుతోంది. అందుకే అన్ని పార్టీలు శక్తికి మించి పనిచేస్తున్నాయి. ఈ బైపోల్లో ముగ్గురు అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్ గా చాలా మంది రంగంలోకి దిగే అవకాశాలు పెరుగుతున్నాయి. 100 మందికి పైగా పోటీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. RRR రైతులు, ఇతరత్ర భూసేకరణ బాధితులు, గ్రూప్ 1 అభ్యర్థులు, నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కొందరు, ఇలా చాలా మంది జూబ్లీహిల్స్ బైపోల్ ను వేదికగా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే 30 మందికి పైగా బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత అసలైన పోటీదారులపై క్లారిటీ రానుంది. కాంగ్రెస్ బూత్ స్థాయిలో వర్కౌట్ చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అజరుద్దీన్, స్థానిక సీనియర్ నాయకులు రెహ్మత్ నగర్ డివిజన్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శకం ముగిసిందన్నారు. జూబ్లీహిల్స్ సీట్ కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమన్నారు మహేష్ కుమార్ గౌడ్. కళ్ళబొల్లి మాటలు చెప్తే ఒక్క మాట చెప్పాలా కేటీఆర్ ఈ 10 ఏళ్ళ విధ్వంస పాలన మేము మర్చిపోలే. ఈ 10 ఏళ్ళలో ఏ రకంగా దోపిడేందో మేము మర్చిపోలే. 10 ఏళ్ళలో ప్రాజెక్టు పూరిన ఎన్ని కోట్లు దోచుకున్నారో మేము మర్చిపోలే. జూబ్లీహిల్స్లో ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు, పిల్లలు తప్పుదో పడే విధంగా కార్యక్రమాలు మీ టైంలో, మీ నాయకత్వంలో జరిగినవి మేము మర్చిపోలే. అన్యాయంగా కొత్తగా రావాల్సిన యువకులు తప్పుతూ పడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో గత ప్రభుత్వం హయాంలో మేము మర్చిపోలేని మాట కేటీఆర్ని అడగాలి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఆమె తన కూతుళ్లతో కలిసి డివిజన్లలో ప్రచారాలు పెంచేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం కోసం 40 లక్షల చెక్కిచ్చి పంపించారు. గత 3 టర్మ్లో భర్త గెలవటం, ఆయన చేసిన అభివృద్ధి పనులు, చనిపోవటంతో జనంలో సానుభూతి పవనాలపై ఆశలు పెట్టుకున్నారు. సునీత గెలుపు కోసం కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలగాలను బీఆర్ఎస్ మోహరిస్తోంది. సెటిలర్ల ఓట్లు తమకే వస్తాయనుకుంటున్నారు. మరోవైపు బలహీనతలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపటం, మాగంటి వర్గీయుల్లో చీలికలు, ఎంఐఎం సపోర్టు దూరమవటం వంటి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గ్రేటర్ మాత్రం పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని గ్రేటర్లో అన్ని వర్గాలు తమ వైపే ఉన్నాయని నిరూపించుకుంది. మాగంటి గోపీనాథ్ మరణం తరువాత జరుగుతున్న బైపోల్లో మాగంటి సునీతను గెలిపించుకోవటం ద్వారా తమ పట్టు సడలలేదని నిరూపించుకోవాలనుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఇక్కడ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో గెలిస్తే జీహెచ్ఎంసీ ప్రభావం చూపొచ్చని బీఆర్ఎస్ అనుకుంటోంది. జూబ్లీహిల్స్ లో జరిగే ఉప ఎన్నిక పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలనకు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతోన్న ఎన్నికని కేటీఆర్ డైలాగ్ వార్ పెంచుతున్నారు. అటు ఓటు చోరీ పైన కౌంటర్లు, ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి. డబల్ ఓట్లు, దొంగ ఓట్లు, 2000 ఓట్లు, సేమ్ తండ్రి పేరు సేము, భర్త పేరు సేము, ఓటర్ పేరు సేము, కానీ మల్టిపుల్ ఓట్లు, మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు, వాటితో ఒక ఫ్రాడ్కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సిఇఓ గారిని కలవడానికి వచ్చినాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో 100 మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి, ఇండ్లు గులగొట్టి, కేసులు పెట్టి, వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా, ఇంకోటైనా, దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, నియంతృత్వంగా పోదాల్చుకోలేదు. తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడి వల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా
ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అటు అన్ని పార్టీల కంటే లేట్ గా బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మరోసారి లంకల దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన దీపక్ రెడ్డి 26,000 ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ లో ఓ వర్గం ఓట్లు 2 పార్టీలు పంచుకుంటాయని, మరో వర్గం సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పకొస్తాయన్న ఆశల్లో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో 48 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. జూబ్లీహిల్స్ లో గెలవటం ద్వారా గ్రేటర్ పీఠానికి మరింత దగ్గరవ్వాలన్న ప్లాన్ తో బీజేపీ ఉంది. అందుకే వ్యూహాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం సానుభూతి కింద కన్వర్ట్ అవుతుందనుకుంటున్నారు. టీడీపీ సపోర్ట్ కూడా ఉంటుందనుకుంటున్నారు. టికెట్ ఆలస్యంగా ప్రకటించటం, అగ్రనేతల పర్యటనలు పెద్దగా లేకపోవటం, బైపోల్ ను సీరియస్ గా తీసుకోవట్లేదన్న ప్రచారం జరగటం మైనస్ గా కనిపిస్తోంది. మరొక పాత నగరంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీని మార్చాలని మజ్లిస్ పార్టీ చూస్తారు. ఈరోజు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక రాహుల్ గాంధీయో నిర్ణయించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన నిర్ణయించింది దారుసలంలోని మజ్లిస్ పార్టీ ఆఫీస్. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం 3 పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉండగా బీసీలు, ముస్లింలు కీలక ఓటర్లుగా ఉన్నారు.